లైఫ్ నువ్వు చెడగొట్టుకోవాలని ఎప్పుడైనా అనుకుంటావా? ఎవడైనా అనుకుంటాడా? నా కెరీర్ నేను చెడగొట్టుకుందాం అనుకుంటాడు ఎవడన్నా? ఎప్పుడు అనుకోడు. చెడిపోద్ది అంతే, బాగుపడుతుంది అంతే. అందుకే మన కర్మ సిద్ధాంతంలో చెడిపోవడం బాగుపడటం మన చేతుల్లో లేదు. కొన్ని కుదురుతాయి అంతే, కొన్ని కుదరవు ఎంత చేసినా. ఇప్పుడు రాజబాబులు లేకపోతే ఇంకొకళ్ళు లేకపోతే వీటికి బానిస అవడం వల్ల ఇలా అయ్యాడు, లేకపోతే ఎప్పుడు బానిస. దీన్ని ఏమంటారంటే కర్మానుసారణే బుద్ధి అంటాడు. కర్మను అనుసరించి బుద్ధి పుడుతుంది. మనం మామూలు మాట్లాడుకుంటాం, నేను వద్దన్నాను రాండి నైట్ ఎందుకురా ఇక్కడ కూర్చో, చక్కగా మనం తర్వాత నైట్ ఇక్కడ ఉండి పొద్దున్న వెళ్ళిపోదు కానీ రూమ్ దగ్గరే కదా ఎంతసేపు వెళ్తా ఉంటే, లేదు నేను వెళ్ళిపోవాలని వెళ్ళిపోయాడు అంటాడు. అంటే ఏంటి? వాడికి ఆ రకమైన ఆలోచన కలగబట్టి ఆలోచన అనుసరించి వాడు ఆ పని చేశాడు. వాడు ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చిందంటే డెస్టినీ. ఐ బిలీవ్ ఇన్ దట్. అందుకని నేను ఎవరు పాయింట్అవుట్ చేసి వాళ్ళ చేతులారా వాళ్ళకు వచ్చినటువంటి దీన్ని ఒక స్టేజ్లో అనుకునేవాడిని, వాళ్ళంతటి వాళ్ళు నాశనం చేసుకున్నారు, వాళ్ళు దాన్ని ఏమంటారు పదం ఏదో ఉంది, స్వయంకృత అపరాధం, స్వయంకృతం వాళ్ళు అలా చేసుకుని. ఎప్పుడు స్వయంకృతంగా నాశనం అయిపోవాలి అనుకోడు సార్. ఒకడు కుదురుద్ది ఒకడు కుదరదు అంతే. అందుకని రైట్ ఫ్రమ్ శివరావు, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, చలం, రాజబాబు ఆదిగా కలిగిన తర్వాత వాళ్ళందరూ వచ్చిన వాళ్ళకి ఎవరైనా, కాకపోతే అది ఫిలసాఫికల్గా మనం మాట్లాడుకుంటే, ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఏంటంటే ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకోవడం. మనకు అవసరాన్ని మించిన డబ్బు ఇస్తారు, వస్తుంది డబ్బు, దాన్ని హౌ టు యూజ్ ఇట్, హౌ టు యూటిలైజ్ ఇట్ అనేది. నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి లెక్చరర్గా చేసి వచ్చాను. ఐ నో ది వాల్యూ ఆఫ్ మనీ ఆన్ దట్ డేస్. మనకు ఒక జీతం వచ్చిందంటే ఈ జీతంలో ఇంటి అద్దె ఇది కట్టాలి, దీనికి ఇది కట్టాలి, దీనికి ఇది, సినిమాకి ఇది, దీనికి ఇది అని డివైడ్ చేసుకుంటాం. జనరల్గా ఒక దాన్ని ఏమంటారు ఒక జాబ్ హోల్డర్ చేసే పని. అది అలవాటు చేసుకుని ఇక్కడికి వచ్చాను కాబట్టి వీ షుడ్ బీ లైక్ దిస్.